కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా నల్ల కలువలు అనే ఒక ఆలోచనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి నల్ల కలువలు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా కథలోకి ప్రవేశిద్దాం. బయట నుంచి విజిల్ శబ్దం వినిపించింది. చెత్తబ్బాయి వచ్చాడు అనుకుంటూ చెత్త డబ్బా తీసుకుని డోర్ తీసి బయట పెట్టాను. ఆ అబ్బాయిని రోజు చూడటం అలవాటే గనక రోజులాగే ఆ రోజు నా పెదవుల మీద ఒక చిరునవ్వు వెలిసింది. ఎందుకంటే ప్రమోద్ అనే పేరు గల దాదాపు 22-23 సంవత్సరాల వయసుండే ఆ అబ్బాయి ఎప్పుడు చూసినా చాలా హుషారుగా జాలీగా కనిపిస్తాడు. జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకొని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ పనిచేస్తాడు. పెద్ద పెద్ద అంగలతో ఉరుకులు పెడుతున్నట్టుగా మా అపార్ట్మెంట్లోని ఫ్లోర్లన్నీ తిరుగుతూ టక్ టక్ మని చెత్త డబ్బాల శబ్దం చేస్తూ చెత్త పట్టుకెళ్తాడు. ఈ అబ్బాయికి పరిగెత్తటం తప్ప నడవటం రాదా అనుకుంటాను నేను నవ్వుకుంటూ. చేసేది అసహ్యకరమైన దుర్వాసన వచ్చే ఈగలు దోమలు మూసరే చెత్త ఎత్తే పనైనా ఇది గలీజ్ పని అని అనుకోకుండా ఎంత చిరునవ్వుతో ఇష్టంగా చేస్తున్నట్టు చేస్తాడో అని అనిపిస్తుంది ఆ అబ్బాయిని చూస్తుంటే. నీ పేరేంటి అబ్బాయి అని ఒకరోజు అడిగితే ప్రమోద్ అని చెప్పాడు. ఆ పేరు కూడా ఎంత బాగుందో. ఈ రోజుల్లో ఎల్లయ్య మల్లయ్య అన్న పేర్లు ఎవరు పెట్టుకుంటున్నారు? పెద్దగా చదువుకోని వాళ్ళు, శరీర కష్టంతో బతికే వాళ్ళు సైతం పవన్, రమేష్, సంతోష్ వంటి పేర్లు పెట్టుకుంటున్నారు. ప్రమోదును చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. అందుకే ఎప్పుడన్నా మా అబ్బాయి షర్ట్లు ఇస్తే తీసుకెళ్తాడు. తినేవి ఏమన్నా ఉంటే విడిగా కవర్లో మంచిగా ప్యాక్ చేసి ఇస్తే ప్యాంటు జేబులో దోపుకొని తీసుకెళ్తాడు. ఆ సమయంలో పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతాడు. ఆ అబ్బాయి కిందికి వెళ్ళిపోయాక నేను బాల్కనీలో నిల్చొని కిందికి చూస్తే చెత్తబండి మీద వీడికన్నా మరో చిన్నబ్బాయి ప్లాస్టిక్ కవర్లు సీసాలు ఏరి బండికి ఒక పక్కన కట్టిన పెద్ద గోనె సంచిలో వేస్తూ కనిపిస్తాడు. అవన్నీ విడిగా అమ్ముకుంటారు కాబోలు. అదీగాక అవి కూడా ఉంటే చెత్త వేయటానికి ఎన్ని బండ్లు సరిపోవు. అందులో మన దేశం ఏమన్నా అమెరికానా? పిజ్జాలు బర్గర్లు తిని ఖాళీ అట్టె డబ్బాలు ట్రాష్లో పడేయటానికి. అన్నాలు కూరలు పప్పు సాంబారు ఎక్కీదక్కీ వండుకొని తిన్నంత తిని మిగిలితే చెత్తలో పడేస్తాం మనం. దాంతో మర్నాటికి అవన్నీ పాచికంపు కొడుతూ ఉంటాయి. అలాంటివి చెత్తబండిలో ఇట్టా పడేయగానే అట్టా వాటి మీద ఈగలు దోమలు ముసురుతుంటాయి. ఇక వర్షాకాలం అయితే చెత్తంతా తడితడిగా మారి మరింత కుళ్ళు కంపు కొడుతూ ఉంటుంది. చూస్తేనే డోకొచ్చేలా. చెత్త ఎత్తే పద్ధతి సైతం ఫారిన్ కంట్రీస్లో అంతా మిషన్ల మీదే. చిన్న క్రేన్ లాంటిది ముందుకు వచ్చి చెత్త డబ్బా మూతను పైకెత్తి అందులో ఉన్న ముడేసిన చెత్త కవర్ను అమాంతం కవర్డ్ వెహికల్లో గుమ్మరించి ఖాళీ డబ్బా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. చెత్త పైకి కనిపించదు. వాసన రావటానికి అందులో పప్పులు కూరలు ఉండవు. రోల్ చేసి ఇచ్చినవి కారులోనే కూర్చొని తిని ఆ పేపర్లను ట్రాష్లో వేసేయడమే. కానీ మన దగ్గర అలా కాదు. అంతా ఓపెన్, అంతా మ్యాన్ మేడ్, ఇంకా పూర్తిగా మిషన్ మేడ్ కాని దేశం మనది. ఇక ఇక్కడి తిండి అలవాట్లతో మన దేశం నుంచి అమెరికా లండన్ లాంటి కంట్రీలకు వెళ్ళిన వాళ్ళు ఎలాంటి చెత్తను ఎంత చెత్తను గార్బేజ్లో వేస్తున్నారు అన్నది అక్కడ నివసించే వాళ్ళకే తెలియాలి. నేను పైనుంచి కిందికి చూసినప్పుడు చెత్తబండిలో నుంచి చెత్త మరీ ఘోరంగా కనిపిస్తుంది. దాని మధ్యలో నేను నిల్చొని కవర్లు సీసాలు ఏరే ఆ 12 ఏళ్ల కుర్రాడు ప్రమోద్ తమ్ముడు అనుకుంటా. ఇద్దరికీ పోలికలుంటాయి. నల్లటి శరీర రంగు, పొడగాటి ముక్కు, ఒత్తైన జుట్టుతో. రంగు నలుపైన కళగల ముఖాలు ఇద్దరివి. చెత్తబండి వచ్చిన ఆ సమయంలో ఆ బండి పక్క నుంచి వెళ్లే పాదచారులు
ముక్కులకు కర్చీఫ్ను చీర కొంగు పెట్టుకొని వెళ్తుంటారు. ప్రమోద్, వాడి తమ్ముడు మాత్రం మూతులకు మాస్కులు కూడా కట్టుకోరు. చేతులకి గ్లౌజు, ముక్కులకు మాస్కు పెట్టుకోమని నేను ఎన్నోసార్లు చెప్పాను ప్రమోద్కి. అయినా నవ్వి ఊరుకుంటాడు కానీ సమాధానం చెప్పడు, పెట్టుకోడు. నేను పదే పదే చెప్తుంటే మా వారు విని, ఎన్నిసార్లు చెప్తావు, ఇంక వదిలేయి, వాళ్లకు చిన్నప్పటి నుంచి అలా చెత్తలో ఉండి ఉండి ఆ గాలిని పీల్చి పీల్చి ఇమ్యూనిటీ వస్తుంది. అదే మనమైతే ఒక్కరోజు అలా ట్రాష్కి ఎక్స్పోజ్ అయినా సిక్ అయిపోతాం. వాళ్ళకున్నంత ఇమ్యూనిటీ మనకుండదు అన్నారు. నిజమే కాబోలు అనుకున్నాను నేను. ఆ చెత్తబ్బాయిని చూసినా, అతను వేసే విజిల్ శబ్దం విన్నా నా మనసంతా ఎందుకో ఉదాసీనంగా మారిపోయి శానిటరీ వర్కర్స్ అందరి మీద జాలి కలుగుతుంది. మనం ఇలా దర్జాగా ఇళ్లల్లో కూర్చొని చెత్త పారేస్తుంటే వాళ్ళు దాన్ని అసహ్యం అనేది లేకుండా ఆడుతూ పాడుతూ అన్నట్టు శ్రద్ధగా, ఓపికగా, ఆరోగ్యాన్ని పడంగా పెట్టి మరీ శ్రమిస్తుంటారు. అంతెందుకు, అస్తమానం చెత్తలో పనిచేసే వీళ్ళు ఇంటికెళ్ళి అన్నం పళ్ళెం ముందు కూర్చుంటే అన్నం నోటికి ఎలా సహిస్తుందో నాకు అర్థం కాదు. అయినా అది ఓ రొటీన్ పనిలా అతి సామాన్యంగా మాకు ఏ ఆలోచనలు ఫీలింగ్స్ ఉండవు అన్నట్టుగా చేసుకుంటూ పోవటం మాత్రం అది నాకొక అద్భుత చర్యగా అనిపిస్తుంది. కొంతమంది మనకు అర్థం కారు. మన చదువులు, డిగ్రీలు, తెలివితేటలు వాళ్ళని అర్థం చేసుకోవటానికి ఎందుకు పనికిరావు అని మాత్రం నాకు నేనే సమాధాన పడిపోతాను. ఆ రోజు పొద్దున్నే 7 గంటలకు కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. ఎవరొచ్చారు ఇంత పొద్దున్నే అని నాలో నేను అనుకుంటుంటే చెత్తబ్బాయి విజిల్ వినిపించింది. చెత్త డబ్బా బయట పెట్టలేదా ఇంకా ఇవాళ అని అడిగారు మావారు. పొద్దున్నే పెట్టానే అంటూ వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ప్రమోద్ బ్రాడ్ నవ్వుతో నిల్చొని కనిపించాడు. ప్రశ్నార్థకంగా చూశాను అతని వంక. కొద్దిగా తల వంచి సిగ్గుపడిపోతూ, మేడం, వచ్చే శుక్రవారం నా పెళ్ళి అన్నాడు తన చేతిలోని శుభలేఖను నా ముందుకు చాపుతూ. అవునా, కంగ్రాచులేషన్స్, పెళ్లి చేసుకుంటున్నావా? ఏం చేస్తుంది అమ్మాయి అని అడిగాను, ఆశ్చర్యపోతూనే ఫార్మాలిటీ మెయింటైన్ చేస్తూ. ఆశ్చర్యం ఎందుకో నాకే అర్థం కాలేదు. వాళ్ళు మనుషులు కారా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా? వాళ్ళు సంసారాలు చెయ్యొద్దా అని 3 ప్రశ్నలు నాకు నేనే వేసుకున్నాను. నా ప్రశ్నకు సమాధానంగా ఆ అబ్బాయి తలగొక్కుంటూ, ఇదే పని మేడం, చెత్తెత్తే పని అన్నాడు. ఆ తర్వాత నేనేం మాట్లాడలేదు. ఉండు అని లోపలికి వచ్చి పర్సులో నుంచి 500 రూపాయల నోట్లు 2 తీసి ఆ అబ్బాయి చేతిలో పెడుతూ, ఏదన్నా చిన్న గిఫ్ట్ కొనుక్కో అని చెప్పాను. వెడ్డింగ్ కార్డు అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి నాకు తెలియకుండానే నేను అసంకల్పిత చర్యగా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కున్నాను. ఆ చర్యను సమర్థించుకుంటూ నా మనసు వాళ్లకున్న ఇమ్యూనిటీ మనకుండదు అని అనుకుంది. ఆ సమయంలో రోజు ప్రమోద్ గురించి అనుకున్నట్టు ఆ రోజు నన్ను గురించి నేను, చిత్రమైంది మనిషి మనసు అని అనుకున్నాను. 2 రోజులు చెత్త తీసుకెళ్ళటానికి రాలేదు ప్రమోద్. దాంతో ఇంట్లో 3 డబ్బాలలో చెత్త పేరుకొని చిరాకు పుట్టింది. విసుగు, కోపం కూడా వచ్చాయి. ఎవరు వచ్చినా రాకపోయినా ఈ చెత్తబ్బాయి రాకపోతే మాత్రం చాలా కష్టం. చెత్త కళ్ళబడితే అసహ్యం పుడుతుంది, ఆ దుర్గంధం భరించలేం అనుకున్నాను నాలోనే నేను. మళ్ళీ అంతలోనే 3 రోజులు నా ఒక్క ఇంటిని చెత్తనే నేను భరించలేకపోతున్నాను. అలాంటిది 4-5 వీధుల ఇంటింటి చెత్తను ఆ చెత్తబ్బాయి రోజు ఎలా భరిస్తున్నాడు?
ఆ వృత్తి చేసే వాళ్ళందరూ అసహ్యం అనేది లేకుండా అందరిలా రోజువారీ జీవితాన్నే కాదు, అందులోని ఆనందమయ జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు. ఎలా గడపగలుగుతున్నారు? వీళ్ళ మనసులు పెద్ద పెద్ద ఇళ్లలో సుఖవంతమైన సంసారాలు చేయాలని కోరుకోవా? ఉన్నదానితోనే అంత తృప్తిగా అలా నవ్వుతూ ఎలా బతకగలుగుతున్నారు? సమసమాజం అంటాం. ఎవరి పనిలో వాళ్ళు అందాన్ని ఆనందాన్ని వెతుక్కుంటూ వర్క్ ఈజ్ వర్షిప్ అనుకోవటం, పరస్పరం గౌరవించుకోవటమేనా సమసమాజం అంటే అని ఆలోచిస్తుండగా చెత్తబ్బాయి విజిల్ వినిపించింది. బయటికెళ్ళి చూస్తే ఆ రోజు ప్రమోద్ వాళ్ళ నాన్న కనిపించాడు. పెళ్ళి బాగా జరిగిందా అని పలకరించాను. రోజు చెత్త కోసం అతను మరే ఇతర వీధుల్లోకి వెళ్తాడో కానీ అప్పుడప్పుడు ప్రమోద్కు వీలు కానప్పుడు వస్తుంటాడు. వీళ్ళ హోల్ ఫ్యామిలీ ఇదే పనట్టుంది అనుకుంటాను అలాంటప్పుడు. నా ప్రశ్నకు సమాధానంగా, అయిందమ్మా, పెళ్ళి బాగా జరిగింది అన్నాడు నారాయణ అన్న పేరు గల ఆ నడి వయసు వ్యక్తి. రేపటి నుంచి వస్తాడిక నా కొడుకు అన్నాడు. ఆ రేపు రానే వచ్చింది. బయట విజిల్ శబ్దం వినిపించింది. కొత్త పెళ్లి కొడుకు ప్రమోద్ ఇంతకు ముందు కన్నా మరింత హుషారుగా కనిపించాడు ఆ రోజు. ఆ పిల్లాన్ని చూసి చిరునవ్వు నవ్వాను నేను. అతను సిగ్గుపడుతున్నట్టు చిన్నగా నవ్వాడు. బాల్కనీలో నిల్చున్న నేను వెనక్కు తిరిగి రోడ్డు వంక చూస్తే చెత్తబండిలో మధ్యలో నిల్చొని ప్లాస్టిక్ను ఏరుతున్న ఓ అమ్మాయి బురదలో పుట్టిన అరుదైన నల్ల కలువల నిఠారుగా నిల్చొని తలెత్తి పైకి చూస్తూ కనిపించింది. కొత్త పెళ్లి కూతురు. అప్పుడు ఆమె నల్లరంగు శరీరం మీద పద్మపత్రాల్లాంటి 2 విశాలమైన కళ్ళు, దానిమీద అరమోడుపు కనురెప్పలు కనిపించాయి. నల్లటి మెడలో పచ్చటి పసుపు తాడు, 2 చేతులకు చేతుల నిండా ఆకుపచ్చ గాజులు, అరచేతులకు గోరింటాకు నాకు కనిపించి నన్ను అబ్బురపరిచాయి. నేను ఊహించిన విషయమే అయినా ఎవరా అమ్మాయి అని అడిగాను మెట్లు దిగబోతున్న ప్రమోద్ని ఉద్దేశించి. నా భార్య మేడం, పంకజం నవ్వుతూ వచ్చింది సమాధానం. పెళ్ళై 4 రోజులైందేమో అంతే. ఆ అమ్మాయి అరచేతిలో పండిన గోరింటాకు ఇంకా రంగు తగ్గలేదు. కాళ్లపారాణి తడి కూడా ఇంకా అలాగే ఉండి ఉంటుంది. అప్పుడే పనికి వచ్చిందా? ఆశ్చర్యపోయాను నేను. పని తప్ప వీళ్ళకు మరో ధ్యాస ఉండదా? పనిలోనే సంసారాలు, సరదాలు, అచ్చట్లు, ముచ్చట్లు అన్నీనా? చెత్తబ్బాయి ప్రమోదని పెళ్లి చేసుకున్నందుకు ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. కొత్తగా తన జీవితంలోకి అడుగుపెట్టిన మొగుడి పట్ల ఆమె మనసులో ఉన్న ఇష్టం, గౌరవం ఆమె కళ్లల్లో ప్రతిఫలిస్తున్నాయి. గంతకు తగ్గ బొంత అన్న భావమే ఆమెలో ఏ కోశాన కనిపించటం లేదు. అనుకుంటుంటే అప్పుడే నాకు ఒక జీవిత సత్యం బోధపడింది. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి జీవన పరిధి వాళ్ళది. అందులో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందులోనే వాళ్ళు సుఖంగా, సంతోషంగా ఉంటారు. వాళ్ళుండే 2 గదుల రేకుల ఇల్లైనా సరే వాళ్లకు స్వర్గం. చాప మీద పడుకుని చేసే సంసారమే వాళ్లకు పవిత్రమైన దాంపత్యం. అలా అలవాటైన జీవితాలకు ఆ జీవితమే బాగుంటుంది. నాలాంటి వాళ్లే ఎక్కువగా ఆలోచించి వాళ్ల జీవితాలను వేరే జీవితాలతో పోల్చి అనవసర సానుభూతిని చూపిస్తుంటారు. శ్రమజీవుల బతుకులెప్పుడూ ఆనందమయమే కాబోలు. ఎందుకంటే అందులో ఒక సంతృప్తి, సంతోషం ఉంటాయి గనుక. ఎదుటివాడి సొమ్మును అకస్మాత్తుగా కాజేసి ఉన్నట్టుండి ధనవంతుడైపోయిన వాళ్ళ జీవితాల్లో మెత్తటి పరుపుల మీద పడుకున్నా మనశ్శాంతి ఉండదు. అందుకే ఇతరుల కోసం పాటుపడేవాడెప్పుడూ అందులో ఆత్మానందాన్ని పొందుతాడు. అలాంటిది అందరూ పోగేసిన చెత్తను అవతల పడేసి మురికిని కడిగి ఇల్లిల్లు వీధి వీధి శుభ్రం చేసే ఇలాంటి వాళ్ళ మనసులు
ఎంతటి స్వచ్ఛతతో నిండి ఉండాలి. ఆ అమ్మాయి చూడు, చెత్త మధ్యలో నిల్చొని బురదలో పుట్టిన పద్మంలా ఎలా మెరిసిపోతోందో. ఆ సేవాభావం తాలూకు కాంతులు ఆ కళ్ళల్లో ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్నాయో కదా. బురదలో పుడితేనే పద్మం విలువ పద్మందే. చేసేది చెత్త పని అయితేనే సేవాభావంతో ఎలాంటి పనినైనా నవ్వుతూ స్వీకరించే ప్రతి సఫాయి కార్మికుడు ఒక బులుకడిగిన ముత్యమే. వాళ్ళు లేకుంటే మన దైనందిన జీవితాలలో చెత్త పేరు కొనిపోతుంది. వాళ్ళు లేకుంటే ఈ సమాజం మొత్తం ఒక మురికి కూపంలా మారిపోతుంది. ఆ మురికి కూపాల మధ్య జీవించే ప్రతి వ్యక్తి వ్యాధిగ్రస్తుడవుతాడు. అలా ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడూ చెత్త మధ్యలో ఉండే నారాయణ, ప్రమోద్, అతని భార్య, అతని తమ్ముడు వీళ్ళంతా బురదలో పుట్టిన అందమైన కమలాల్లా కనిపించారు నా కళ్ళకి. వాళ్ళ మనస్సులు ఒక కలవ సరస్సుల్లా అనిపించాయి. చేసే పని అది ఎలాంటిదైనా దాన్ని దైవంగా భావించేవాళ్ళు ఆ దేవుడి పూజకి సైతం అరుదుగా లభించే అపురూపమైన నల్ల కలువలు. బురదలో పుట్టినంత మాత్రాన కమలం అందం తగ్గిపోతుందా? మట్టిలో ఉన్నంత మాత్రాన మాణిక్యం విలువ తగ్గిపోతుందా? రోజంతా చెత్తలో పనిచేసేవాళ్ళు అంతే. వాళ్ళు లేకుంటే మన జీవితాలు లేవు, మనము లేము. కారణ జన్మలు వాళ్ళు అనుకుంటుంటే సాటి మనిషిలో అవతార పురుషుని చూసినట్లు అనిపించిన నా మనస్సు భావన నాకే ఎంతగానో నచ్చింది. ఇదండి నల్ల కలువలు అనే కథ. విన్నారు కదా. ఈ భావాత్మకమైన కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. ధన్యవాదాలు.